తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీకి చేరుకున్నారు. ఇవాళ జరగనున్న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో ఆయన పాల్గొననున్నారు. నూతనంగా నిర్మించిన ఏఐసీసీ కార్యాలయం ఇందిరా భవన్లో ఉదయం 10:30 కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం ప్రారంభం కానుంది. ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన జరిగే ఈ సమావేశానికి రాహుల్ గాంధీ, సోనియా గాంధీ తదితర కీలక నేతలు హాజరవుతున్నారు. ఈ భేటీలో ప్రధానంగా దేశవ్యాప్తంగా తాజా రాజకీయ పరిణామాలు, మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం పేరు మార్పు, రానున్న ఎన్నికలు, పార్టీ వ్యూహాలపై చర్చించనున్నట్లు సమాచారం. తెలంగాణలో జనవరి 1 తర్వాత మంత్రివర్గ విస్తరణ జరుగుతుందనే ప్రచారం జోరుగా సాగుతుంది. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో పార్టీ పెద్దలతో ప్రత్యేకంగా సమావేశం కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీకి చేరుకున్నారు. ఇవాళ జరగనున్న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో ఆయన పాల్గొననున్నారు. నూతనంగా నిర్మించిన ఏఐసీసీ కార్యాలయం ఇందిరా భవన్లో ఉదయం 10:30 కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం ప్రారంభం కానుంది. ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన జరిగే ఈ సమావేశానికి రాహుల్ గాంధీ, సోనియా గాంధీ తదితర కీలక నేతలు హాజరవుతున్నారు. ఈ భేటీలో ప్రధానంగా దేశవ్యాప్తంగా తాజా రాజకీయ పరిణామాలు, మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం పేరు మార్పు, రానున్న ఎన్నికలు, పార్టీ వ్యూహాలపై చర్చించనున్నట్లు సమాచారం. తెలంగాణలో జనవరి 1 తర్వాత మంత్రివర్గ విస్తరణ జరుగుతుందనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో పార్టీ పెద్దలతో ప్రత్యేకంగా సమావేశం కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సాల్మాన్ అందిస్తారు. చెప్పండి సాల్మాన్, అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ దేవిక. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన అయితే చేయనున్నారు. దీనికి సంబంధించి అంటే దేశంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలపై చర్చ జరిగే అవకాశం ఉంది. నూతనంగా ఢిల్లీలో కాంగ్రెస్ కార్యాలయానికి సంబంధించి దీంట్లో 10:30 సమావేశం కానున్నారు. దేశవ్యాప్తంగా ఉన్న కాంగ్రెస్ అగ్రశ్రేణి నాయకులు, అదేవిధంగా మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన ఈ యొక్క సమావేశం అయితే కీలకంగా మారనుంది. దేశంలో అంటే మహాత్మా గాంధీ పేరు మార్పు అంటే దీనికి సంబంధించి ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం మీద అయితే ఖచ్చితంగా వారు చేసే అరాచకాలు అనుకోవచ్చు, లేకుంటే పేరు మార్పు ఖచ్చితంగా పేదలకు చెందాల్సిన ఉపాధి హామీ పథకంలో గాంధీ పేరు మార్పుపై అయితే కొంత దేశవ్యాప్తంగా నిరసనలు అయితే వ్యక్తమవుతున్నాయి. దీనికి సంబంధించి ఆయా రాష్ట్రాలు, మనం తెలంగాణ రాష్ట్రంలో చూసుకున్నట్లయితే 28 తారీఖు మొత్తం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగానైతే శ్రీకారం చుట్టారు. దీనికి సంబంధించి అదే విధంగా తెలంగాణ రాష్ట్రంలో జనవరి 1న కొంత మంత్రుల మార్పులు చేర్పులు అనే అవకాశం అయితే ఊహాగానాలు అయితే వెలువడుతున్నాయి. దీనికి సంబంధించి ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం లేకుంటే బీజేపీ అనుసరిస్తున్న తీరుపై ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ శ్రేణులు లేకుంటే కాంగ్రెస్ నాయకులు ప్రజల మద్దతు కూడగట్టుకొని కేంద్ర ప్రభుత్వం బీజేపీ మీద ఖచ్చితంగా నిరసన వ్యక్తం చేసే అవకాశం అయితే ఖచ్చితంగా కనబడుతుంది. దీనికి సంబంధించి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే ఢిల్లీ పర్యటన ఆ యొక్క సమావేశంలో కీలకంగా మారనుంది. అదేవిధంగా కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కూడా ఈ యొక్క ముఖ్య అతిథిగా పాల్గొనున్నారు. కాంగ్రెస్ ఎక్కడైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉందో ఆయా ముఖ్యమంత్రులు కేంద్రంలో ఖచ్చితంగా కేంద్రం అనుసరిస్తున్న వారి యొక్క తీరుకు ఈ యొక్క కాంగ్రెస్ శ్రేణులు అయితే పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలకైతే శ్రీకారం చుట్టారు. ఖచ్చితంగా ఈ యొక్క ఉపాధి హామీ ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఆయా రాష్ట్రాల్లో ఉపాధికి సంబంధించిన దానికి సంబంధించి గాంధీ పేరు మార్పుపై ఖచ్చితంగా కొంత ప్రజల నుండి వ్యతిరేకత వస్తుంది. దీన్ని ఆసరా చేసుకొని కాంగ్రెస్ ఆయా రాష్ట్రాల్లో ఉన్న ప్రభుత్వాలు లేకుంటే ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం మీద నిరసన వ్యక్తం చేసి ఆ యొక్క పేరు మార్పును ఖచ్చితంగా వ్యతిరేకించే దిశగా ప్రజల మద్దతు అయితే కూడగట్టుతుంది. దీనికి సంబంధించి ఖచ్చితంగా ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం మీద పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలకైతే శ్రీకారం చుడుతున్నారు దేవిక. రైట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ సాల్మాన్.